దానికి సంబంధించిన ప్రోగ్రాంలు ఉంటాయి. దగ్గర దగ్గర రేపు నైట్ ఎల్లుండి కలిపి 1,00,000 నుంచి 2,00,000 మంది వస్తారు జనాభా. చాలా పెద్ద జాతర. ఇంతసేపు మాట్లాడడానికి కూడా మాట్లాడుతున్నాను. రేపు నైట్ వచ్చినా ఎల్లుండి నైట్ వచ్చినా పరిస్థితి అట్లా ఉండదు అనమాట. అంతటి విశేషమైనటువంటి మహాక్షేత్రం ఇది. 1300 సంవత్సరాల కింద దేవాలయం ఇది. ఆజామాజిగా నిన్నయ్యో మొన్నయ్యో మనం కట్టినటువంటి దేవాలయం కాదు. పైన ఉన్నటువంటి స్వామివారు 1300 సంవత్సరాల కిందట రేచర్ల రెడ్డి రాజులు, బేతిరెడ్డి రాజులు అనేటువంటి కాలం కాకతీయుల కంటే కూడా ముందు కట్టినటువంటి ఆలయాలన్నీ కూడా ఇంతే ఉంటాయి. కాకతీయుల కంటే ముందు కట్టినటువంటి ఆలయాలన్నిటి కూడా గోపురాలు ఉండవండి ఎక్కడా కూడా. పాత దేవాలయాలన్నీ చూడండి మీరు, వాటికి వేటికి కూడా గోపురాలు ఉండవు. అవది ఈ గోపురం ఈ మధ్యకాలంలో ఒక 30-40 ఏళ్ళైంది మేము పెట్టి, అంటే స్టెప్స్ తో పెట్టి. ఆ గోపురం అనేటువంటిది ఉండదు అనమాట. ఆ కాలంలో ఉన్నటువంటి దేవాలయం ఓన్లీ అంతకంటే ముందు పెద్ద పెద్ద రాజులు తమిళనాడు అటువైపు కట్టినటువంటి దేవాలయాలకు మాత్రమే గోపురాలు అవన్నీ కూడా ఉండేవి అనమాట. ఇదంతా కూడా ఒకటే గుట్ట. ఇదొక రాయి అదొక రాయి ఉండదు. ఈ గుట్ట మొత్తం ఒకటే రాయి. మీరు ఎక్కడికి వెళ్ళానో చూసుకోండి. గుట్ట చుట్టూ తిరిగినా ఒకటే రాయి మీద స్వామివారు ఉంటారు. అక్కడ స్వామివారిని మనం ప్రతిష్ట చేయడానికి లేట్ అవుతుంది అని లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.